సో మొన్న స్టాక్స్ చూసుకున్నట్లయితే మండే ట్యూస్డే నార్మల్ ఉంది, కొంచెం డౌన్ లో. వెన్స్డే ఎలానో హాలిడే, థర్స్డే ఏమో అదని న్యూస్ వచ్చింది స్టాక్స్ పడిపోయాయి 20% అని. ఫ్రైడే నిన్న మళ్ళీ పెరిగింది. సో ఈ సాటర్డే సండే మళ్ళీ హాలిడే. మరి మండేకి ఎలా ఉండబోతోంది? ఓకే, ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఏదైతే బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ కానీ వచ్చినప్పుడు మార్కెట్ ఇమీడియట్ గా ఎఫెక్ట్ ఉంటుంది. అయితే మనకు బుధవారం నాడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ వలన మనకు బుధవారం సెలవు ఉంది. కానీ వరల్డ్ మార్కెట్లు వర్కింగ్ డే. గురువారం వచ్చేటప్పటికి మనకి ఆదాని బ్యాడ్ న్యూస్ ఒకటి రావటం జరిగింది. ఆదాని షేర్లే కాకుండా ఇండెక్స్ సెన్సెక్స్ మొత్తం ఫాలో అవటం జరిగింది. అక్కడ షార్ట్ సెల్లింగ్ కూడా జరిగింది. అంటే ఆదాని న్యూస్ తోటి మార్కెట్లు పడతాయి అని ఈ ఎవరైతే మార్కెట్ లో జాబర్స్ ఉంటారు, స్పెక్యులేటర్స్ ఉంటారు, ఈ జాబర్స్ స్పెక్యులేటర్స్ హెచ్ఎన్ఐలు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇలా ఎఫ్ఐఐలు అయితే కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు వీళ్ళంతా షార్ట్ సెల్లింగ్ అంటే లేకుండా అమ్మేయటం అంటారు దాన్ని. అది గురువారం రోజు జరిగింది. ఇక శుక్రవారానికి వచ్చేటప్పటికి మళ్ళీ మార్కెట్ 30 కంపెనీలు ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ ఉన్నాయో 30 పెరగటం జరిగింది. అయితే ఈ శుక్రవారానికి వచ్చే లోపల గురువారానికి శుక్రవారానికి ఆదాని కేసులో ఏం మార్పు లేదు. అంటే ఏంది, అభియోగం ఆయన ఖండించడం, డినై చేయటం, ఇదంతా లేదు అనటం, మళ్ళీ అది ఏమవుతుంది ఎలా అవుతుంది రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుస్తుంది. ఇది అమెరికా వాళ్ళు మరి కోర్టు కేసు ఫైల్ చేస్తారా, అక్కడ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారా, ఇవన్నీ తర్వాత. కానీ మార్కెట్ ఏం జరుగుద్ది, అప్పుడు షార్ట్ సెల్లింగు, ఇప్పుడు షార్ట్ కవరింగ్ అనమాట. లేదు అనుకుంటే రిలీఫ్ ర్యాలీ అంటారు. ఈ రిలీఫ్ ర్యాలీ అంటే బాగా పడి కొంచెం పెరగటం, రిలీఫ్ ర్యాలీ ఒక పడి. ఇక తర్వాతది ఏదైతే బుధవారం నాడు మనకి మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ జరిగినాయో ఎగ్జిట్ పోల్ వచ్చి ఫేవర్గా ఉంటాయి మహారాష్ట్ర అనేది ఒకటి. ఈ జార్ఖండ్ అనేది చిన్నది కాబట్టి ఇక ఒకవేళ నెగ్లిజిబుల్ అంటే రేపు సోమవారానికి వచ్చేటప్పటికి మళ్ళీ శుక్రవారం నాడు మనం పెరగడానికి మార్కెట్ ఏంటిది అంటే వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్గా ఉండటం. దీంతో ఇది మంది షార్ట్ సెల్లింగ్. మళ్ళీ ఏదైతే వచ్చే వారం నవంబర్ మంత్లీ వీక్లీ ఎక్స్పైరీ అంటారు, ఎఫెండ్ ఉంటుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అది ఎక్స్పైరీ అనమాట నవంబర్. ఇది నెక్స్ట్ థర్స్డేకి 28 అనమాట. అందుకని వచ్చే వారం మళ్ళీ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఒకటి బాగా పడింది, కంటిన్యూగా ఎఫ్ఐఐలు అమ్ముతూనే ఉన్నారు. ఏది అక్టోబర్ 1 నుంచి ఇప్పుడు నిన్న 2000 పాయింట్లు పెరిగితే కూడా ఎఫ్ఐఐలు అమ్మిండ్రు. ఏది క్యాష్ మార్కెట్ లో. ఎఫ్ఎండ్ఓలో మాత్రం బై చేశారు, కానీ క్యాష్ మార్కెట్ లో మాత్రం సెల్లింగ్ చేశారు. అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళనే, ఇద్దరు వాళ్ళే. వాళ్ళు అమ్మటాలు ఇంకా ఆగిపోలేదు, కానీ ఎక్కువ అమ్మలేదు. అంటే అంతకుముందు 4000, 5000, 3000 కోట్లు అమ్మేది వాళ్ళు తగ్గింది, అంటే అమ్మకాలు తగ్గింది. ఇక మార్కెట్ పెరగడానికి రీజన్ ఏంటిది, ఎలక్షన్స్ అయిపోయిన చైనాలో స్లో డౌన్ అయింది ఎకానమీ. అందుకని చైనాలో పెట్టుబడి పెట్టకుండా ఇండియా బాగుంది అని మళ్ళీ మన దేశం వైపుకి పెట్టుబడులు వస్తాయి అని ఒకటి. ఇక రెండోది, ఎప్పుడైతే ట్రంప్ గెలవటం జరిగిందో ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ జరిగింది అనమాట. అంటే ఏదైతే వరల్డ్ లో అమెరికా రష్యా అని లీడింగ్, అయితే ఈ చైనాకి అమెరికా ఎగనిస్ట్. అంటే చైనా ఎగుమతుల్ని మనం తగ్గించాలి వరల్డ్ వైడ్ గా, అంటే అమెరికాకు కూడా తగ్గించాలి అనేది ట్రంప్ అప్పటి నుంచి చెప్తుండు, గెలిచినా కూడా చెప్పడం జరిగింది. అంటే చైనా నుంచి ఏవైతే ఎగుమతులు తగ్గిపోతాయో ఆటోమేటిక్ గా చైనా ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. చైనా ఎకానమీ స్లో డౌన్ అవుతుంది అంటే మన ఇండియా ఎకానమీ మళ్ళీ గ్రోత్ అవుతుంది అనేది అనమాట. దాంతో ఒకటి. ఇంకా వీటన్నిటితోటి మార్కెట్లు నెల 20 రోజుల నుంచి కంటిన్యూ బాటంకి వచ్చింది కాబట్టి బాటం నుంచి మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ పెరగడానికి రెడీ అయింది. కొంచెం వాల్యూ ఉన్న స్టాక్స్ ని మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ అయితే కంటిన్యూ కొంటూనే ఉన్నాయి. ఇక షార్ట్ కవరింగ్ అనమాట. అంటే బాగా పడ్డాక పెరగటానికి ఒకటి, వాల్యూ ఉన్న స్టాక్స్ ని చాలా మంది బాటమ్ లో ఉన్నాయి కాబట్టి కొనుక్కోవటం ఒకటి, వీటన్నిటితో పాటుగా వరల్డ్ మార్కెట్లు పెరగటం ఒకటి, వీటన్నిటితోటి మన మార్కెట్ పెరిగినాయి అనేది. ఇంకోటి ఏంటిది, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ గవర్నమెంట్ ఫేవర్ అనేది రావటం ఒకటి. వీటన్నిటితో పాటుగా మన మార్కెట్లు కూడా నిన్న అంటే నిన్నెందుకు పెరిగినాయి అంటే బుధవారం నాడు ఏవైతే ఎలక్షన్స్ అయిపోయినాయి మహారాష్ట్ర జార్ఖండ్, మహారాష్ట్ర ఏదైతే ఉందో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని ఫేవర్ గా ఏది ఎగ్జిట్ పోల్ రావటం, దాంతో మన మార్కెట్లు ఫేవర్గా ఉండటం జరిగింది. అయితే ఒక్క రంగం కాదు, అన్ని సెక్టార్లు కూడా పెరగటం జరిగింది.
ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు ఉంటాయో 30 కంపెనీలు కూడా పెరగటం జరిగింది. అయితే మొన్నటికి నిన్నటికి అంటే గురువారానికి శుక్రవారానికి 7.32 లక్షల కోట్లు మన ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగటం జరిగింది. అంటే ఒక్క రోజులోనే ఎప్పుడైతే షేర్లు పెరుగుతాయో మన యొక్క షేర్ల వాల్యూ నెట్వర్త్ అంటాం అవి కూడా పెరగటం జరిగింది. అయితే దీంతో పాటు ఎఫ్ఐఐలు ఆగిపోవటం, తగ్గించటం, డిఐలు కొనుక్కోవటం, మామూలు ఇన్వెస్టర్స్ కూడా ఎంటర్ కావటం, వీటన్నిటితోటి మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ జరగటం జరిగింది. అయితే వీటికి మనం ఏంటిది అంటే ఇంకొకటి, ఇప్పుడు జొమాటో ఒకటి యాడ్ అవుతుంది. డిసెంబర్ 23 తారీఖు నుంచి బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు ఉంటాయి. ఈ 30 కంపెనీల్లో ఏవైతే ఉన్నాయో జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే ఆదాని బ్యాడ్ న్యూస్ వచ్చిందో ఆదానికి సంబంధించిన ఏదైతే డీల్స్ ఉంటాయి వేరే వాళ్ళు కుదుర్చుకున్నాయి అవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆలు క్యాన్సిల్ చేసుకోవటం, ఆ ఎంఓయూలు కానీ అగ్రిమెంట్లు కానీ క్యాన్సిల్ చేసుకోవటం. ఇప్పుడు ఈ 30లో నెక్స్ట్ మంత్ నుంచి జొమాటోని యాడ్ చేయటం. ఇప్పుడు వీటితోటి ఏదైతే టెక్సాస్లో ఒక ప్రకటన చేయడం జరిగింది. చైనా నుంచి ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో వీలైనంత త్వరగా అంటే ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని అమెరికా టెక్సాస్ గవర్నర్ కార్యాలయము ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే ఏంటిది, చైనా నుంచి ఏవైతే పెట్టుబడులు వస్తాయో అవన్నీ కూడా అందులోకి పెట్టకుండా వేరే మార్గాల్లోకి మళ్లించాలి. అంటే ఆ పెట్టుబడులు కాకుండా అందుకోసం అప్పుడేమైతుంది ఆటోమేటిక్ గా చైనా ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, చైనా ఇండెక్స్, చైనా మార్కెట్లు డౌన్ అవుతాయి, దాంతోపాటు అమెరికా మార్కెట్లు పెరగటం, దాంతోపాటు వరల్డ్ మార్కెట్లు అంటే ఏషియన్ మార్కెట్లు వేరే యూరోప్ మార్కెట్లు పెరగటం, మన మార్కెట్లు కూడా పెరగటం అనమాట. అయితే హైయెస్ట్గా అంటే కొన్ని డేట్లు ఉంటాయి, చాలా రోజుల తర్వాత ఒక్కరోజే మన మార్కెట్లు 2023 పాయింట్ల వరకు పెరిగి చివరికి 1900 చిల్లరలో పెరగటం జరిగింది. అయితే 2024 నవంబర్ 22 1961 పాయింట్ అంటే హైయెస్ట్ ఒక్క రోజులో పాయింట్లు పెరగటం. 2024లోనే జూన్ 3వ తారీఖు రోజు 2507 పాయింట్లు పెరగటం జరిగింది. 2020లో వచ్చి ఒక్కరోజు ఏప్రిల్ 7వ తారీఖు 2476.26. 2021 ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చి 2314.84. 2009లో వచ్చేటప్పటికి 2110. అంటే ఎప్పుడైనా సరే ఏదన్నా బాగా బడ్జెట్ కానీ ఏదన్నా ఫేవర్ ఉండి బాగా పడుండి ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే 2000 పాయింట్లు అంటే ఒక్కరోజే సెన్సెక్స్ అనమాట. ఎప్పుడో ఒకసారి ఇలాంటివి జరుగుతాయి. అయితే వాల్యూ ఉన్న స్టాక్స్ మనం ఎప్పుడు కూడా చూసుకొని కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే ఇటువంటి ర్యాలీలో ఏవైతే ఉన్నాయో ఈ ర్యాలీ రిలీఫ్ ర్యాలీనా రియల్ ర్యాలీనా అనేది మనం రాబోయే రోజుల్లో తెలుసు. రిలీఫ్ ర్యాలీ అనుకో ప్రాఫిట్ బుకింగ్ షార్ట్ కవరింగ్ ఎక్కడైతే పెరిగిందో బాగా జనరల్ గా ఏం జరుగుద్ది అంటే మామూలు ఇన్వెస్టర్ కి అందదన్నమాట. బాగా పెరిగిన తర్వాత కొనుక్కుంటాడు, బాగా పడ్డ తర్వాత ఆయన ఎగ్జిట్ అవుతాడు. ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ గా ఆల్గో సాఫ్ట్వేర్లు ఏఐ టూల్స్ వచ్చినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టూల్స్ తోటి మార్కెట్లో ఏం జరుగుతాయి అంటే ఆటోమేటిక్ గా గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు. అంటే పెరిగితే ఒకటేసారి గ్యాప్ అప్, లేదు అంటే గ్యాప్ డౌన్. మీరు అన్నట్లు నిన్న గ్యాప్ 2020 మొన్న గ్యాప్ డౌన్, ఏది ఆదాని బ్యాచెస్ రాగానే మొత్తం ఆదాని షేర్లన్నీ ఫాలో అవటం. మళ్ళీ బుధవారం రోజు మనకి సెలవు, మంగళవారం రోజు మన మార్కెట్లు పెరగటం జరిగింది. అంటే మంగళవారం పెరిగింది, బుధవారం సెలవు, గురువారం గ్యాప్ డౌన్ తోటి శుక్రవారం పెరగటం, శని ఆది సెలవు, మండే రోజుకి ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మళ్ళీ అది మళ్ళీ మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే అప్ అండ్ డౌన్ ఎక్కువ ఉంటుంది. ఇది మనం గమనించాలి. అయితే రాబోయే రోజుల్లో ఆదానిది ఎంతవరకు ఏమవుతుంది, ఆదానితో కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలు ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి ఎంతవరకు ఫాలో అవుతాయి, రాబోయే రోజుల్లో ఆదాని ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఉంటాయి, రాబోయే రిజల్ట్స్ అంత ఉండవు. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఆ కంపెనీ మీద, దాంతో కుదుర్చుకున్నటువంటి కంపెనీల మీద, ఆ సెక్టార్ మీద కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇక మన పని ఏంటిది, ఇన్వెస్టర్ గా ఏం చేయాలి, స్పెక్యులేషన్ చేయదలుచుకుండా టెక్నికల్ గా ఫాలో అవ్వాలి. ఆదాని షేర్లు నిన్న కొంచెం రికవరీ అవ్వండి. అయితే ఆ రికవరీ అవుతుందా, నిలబడుతుందా, పడుతుందా అనేది అది రిస్క్ తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. వాల్యూ పరంగా చూసుకొని కొన్నాళ్ళు కనుక ఉండగలిగితే వాల్యూ పరంగా చూసి బై చేసుకోవాలి, లేదు టెక్నికల్ పరంగా చూసుకొని వాళ్ళు రిస్క్ తీసుకోదలుచుకున్న వాళ్ళు ఆదాని షేర్స్ చేయొచ్చు. జనరల్ గా ఏంటిది అంటే ఇటువంటివి ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఆదాని షేర్లు పెరుగుతాయి. పెరిగినంత మాత్రాన అది క్లియర్ అయిందని కాదు, అది ఆదాని సమస్య పోయింది అనేది కాదు. ఎందుకంటున్నా అంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఒక కేసు కానీ ఇటువంటివి జరిగినప్పుడు టైం తీసుకుంటది.
ఏది నెలలు ఏది అది సాల్వ్ కావాలన్నా అది ఈయన డినై చేసినంత మాత్రాన మరి ఏదో ఒకటి లేనిది అమెరికా వాళ్ళు కానీ వీళ్ళు కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు చేయరు. కాబట్టి అది తర్వాత అది నిజమా అబద్ధమా ఏంటిది అనేది మనం ఇంకొక వీడియోలో రాబోయే రోజు చెప్పడానికి వీలే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ వీడియో అంతా కూడా ఒక అవేర్నెస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయండి, సో దాట్ మీకు క్లారిఫై వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.